హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం. ఫ్రెండ్స్, ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే రసం అయితే చూపిస్తాను. డెఫినెట్గా మీరు ఇంతవరకు టేస్ట్ చేసి ఉండరు, తప్పకుండా చూసి ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం అలసందలు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ చేసుకోవాలంటే, ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇప్పుడు నైట్ నానబెట్టేసి మార్నింగ్ చూపిస్తున్నాను. వీటిని అలసందలు అంటాం మేము. ఇవి వైట్ కలర్, రెడ్ కలర్ రెండు అవైలబుల్ ఉంటాయి. మ్యాక్సిమం మీకు కుదిరితే రెడ్ కలర్ ట్రై చేయండి చేసుకోవడానికి. ఈ అలసందలు మొత్తం వాష్ చేసేసి కుక్కర్లో వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి వాటర్ వేసి ఇలా ఉడికించి పెట్టుకోవాలి. ఇలా ఉడికించి పెట్టుకున్న వాటితో మనము ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ప్రోటీన్ స్నాక్ చేసుకోవచ్చు. అది కూడా వీడియో ఉంది, చెక్ చేయండి. ఈ వాటర్నన్నిటిని ఒక స్ట్రైనర్లో వేసి మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి. ఈ గుగ్గుల్ని మనం తినొచ్చు. అండ్ ఈ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న వాటర్లో ఇలా కొద్దిగా చింతపండు వేసి 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత గట్టిగా ఇలా నలిపేసి ఆ చింతపండు పిప్పిని తీసి పక్కకేసేసేయండి. ఇంత చింతపండు సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఒక 2 టొమాటోస్ బాగా పండినవి తీసుకొని మిక్సీకి వేసేసుకొని బాగా గ్రైండ్ చేసి ఇందులో వేసేసుకోండి. ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకు అనుకుంటే, జస్ట్ టొమాటోస్ పీసెస్గా కట్ చేసి గట్టిగా నలిపేస్తే ఈ వాటర్లో సరిపోతుంది. తొక్కు తీసేయండి. తర్వాత కొద్దిగా పసుపు అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ రసం పౌడర్ వేసేసి ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసేసి రెడీగా పెట్టుకోండి ఈ మిక్చర్ని. అండ్ వాటర్ కొద్దిగా తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ వేసేసుకోండి. సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని ఇంకా ఇందులోకి కొత్తిమీర ఒక పెద్ద పిడికెడ్ నిండా కట్ చేసి సన్నగా వేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని అందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ వెల్లుల్లి బాగా ఎక్కువ క్రష్ చేసి వేసుకోండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. అండ్ ఈ పోపులో వెల్లుల్లి ఎక్కువ మరీ మాడిపోకుండా వేగకూడదండి. కొంచెం హాఫ్ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టి బాగా హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా ఉడకనియాలండి. చూసారు కదా, ఇలా తెల్లుతూ ఉడకాలి. హై ఫ్లేమ్లోనే పెట్టండి. అంతే అండి, సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉండే రసం అయితే రెడీ అయిపోయింది. నేను ఈరోజు అలసందల రసంకి కాంబినేషన్గా నేను ఇలా వంకాయ ఫ్రై చేసుకొని తింటున్నాను. వేడివేడి అన్నంలో తిన్నా, చల్లన్నంలో తిన్నా, ఎందులో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.